హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. June 4th నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 12% ర్యాలీ. మార్కెట్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై, పీక్లో ఉంది బుల్ మార్కెట్. 2006 నుంచి 2020 వరకు జీరో రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ సడన్గా గత 4 yearsలో ఆల్మోస్ట్ 10 times, 20 times, 30 times మల్టిపుల్ అయ్యాయి. లాట్ ఆఫ్ మనీ గెటింగ్ పంప్డ్ ఇన్ టు దీస్ స్టాక్స్. A lot of mutual fund companies raised thousands of crores. రీసెంట్గా మోతీలాల్ ఓస్వాల్ రేస్డ్ 1700 crore డిఫెన్స్ ఫండ్. సో ఇట్లా లాట్ ఆఫ్ ఏఎంసీస్ చాలా మనీ పబ్లిక్ నుంచి రేస్ చేసి ది హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్స్. సో రైస్ చేసిన మనీని ది హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ డిఫెన్స్ స్టాక్స్. వాల్యుయేషన్ కూడా చూడకుండా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈ డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో I think the market is very overheated right now. Investors should be very cautious at these levels to invest in this thematic funds కావచ్చు. ఇలాంటి ఆల్మోస్ట్ 10 times 20 times పెరిగిన స్టాక్స్ ఈ వాల్యుయేషన్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అనేవి చాలా కష్టం. మీరు ఎనీ సైకిల్ చూసుకోండి, ఎనీ బుల్ సైకిల్ చూసుకున్నా కానీ ఒక్కసారి ఆ థీమ్ అవుట్ ఆఫ్ ఫేవర్ కాగానే ఆ స్టాక్స్ మళ్ళీ ప్రీవియస్ హైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆ 2007 and 8లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీము, ప్రజెంట్గా డిఫెన్స్ థీము. చూజ్ యువర్ స్టాక్స్ ఆర్ ఫండ్స్ వెరీ కేర్ఫుల్లీ. మీరు సిస్టమేటిక్ మోడ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే నో నీడ్ టు వరీ. బట్ ఒక లంసంలో ఒక బిగ్ అమౌంట్ కనుక ఇప్పుడు ఒక పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ రిస్కీ రైట్ నౌ. సో స్టే కాషియస్. Hope this information is useful. Please subscribe to my channel for more updates.